ఇట్లా మోడల్ స్కూల్కు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్కు ఉన్నటువంటి అర్హత ఏమిటి, దాంతో పాటుగా 2012లో మోడల్ స్కూల్లో జరిగినటువంటి ఎగ్జామ్లో ప్రిన్సిపాల్కు సంబంధించినటువంటి సిలబస్ ఏమిటి అనేటువంటిది, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఏ రకంగా ఉండే, ఈ మూడు విషయాల గురించి ఓన్లీ ప్రిన్సిపాల్ గురించి ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము. వీలైతే తప్పకుండా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే. ఇలాంటి అనేక పీడిఎఫ్ కావాలంటే తప్పకుండా మన యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అనేక ఇంగ్లీష్కి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్, అదే రకంగా అనేక రకాలైనటువంటి మెటీరియల్ అవన్నీ కూడా ఫ్రీగా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ప్లే స్టోర్ నుంచి మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే రకంగా మోడల్ స్కూల్కి సంబంధించింది టీజీటీకి సంబంధించినటువంటి అర్హత, దానికి సంబంధించినటువంటి సిలబస్ గురించి క్లియర్ కట్గా మనం తెలుసుకున్నామండి. ఈరోజు ప్రిన్సిపాల్కు సంబంధించినటువంటి మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మెయిన్గా మనం ఫస్ట్ అర్హత ఒకసారి చూసినట్లయితే, మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో ప్రిన్సిపాల్, దాంట్లో మనం తప్పకుండా పీజీ చేసి ఉండాలి. దాంతో పాటుగా ఫస్ట్ పీజీ చేసి ఉండాలి. దాంతో పాటుగా తప్పకుండా ఏం చేసి ఉండాలంటే బీఈడి చేసి ఉండాలి. దీంతో పాటుగా 5 years ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలి. 5 years ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 5 years ఎక్స్పీరియన్స్ మీరు హెచ్ఎంగా, హెడ్ మాస్టర్ కన్నా ఉండొచ్చు, లేకుంటే ప్రిన్సిపల్ కన్నా ఉండొచ్చు. కాబట్టి 5 years ఎక్స్పీరియన్స్ అనేటువంటిది తప్పకుండా ఉండాలి. ఇది ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించినటువంటి పీజీ, బీఈడి 5 years ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలి ప్రిన్సిపల్కు సంబంధించినటువంటి అర్హత. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రిన్సిపల్కి సంబంధించినటువంటి గతంలో జరిగినటువంటి ఎగ్జామ్లో ఏ రకంగా దాని యొక్క మోడల్ అనేటువంటిది ఉండే, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఒకసారి తెలుసుకుందాం. మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్. ఫస్ట్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ 25 మార్క్స్ అనేటువంటిది ఉంటాయి. ఈ 25లో మళ్ళీ టాపిక్స్ ఏవే ఉంటాయి అనేటువంటిది ఇప్పుడు క్లియర్ కట్గా నేర్చుకుంటాం మనం. అదే రకంగా దీంట్లో కాంటెంపరీ ఇష్యూస్, అదేవిధంగా కాంటెంపరీ సోషల్, ఎకనామికల్, కల్చరల్ ఇష్యూస్ అండ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్, ఇవి మెయిన్గా ఉన్నటువంటి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ అనేటువంటిది ఉన్నదండి. తర్వాత ఇక్కడ పార్ట్ 2లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ 60 మార్కులకు ఉన్నాయి. అదే రకంగా జనరల్ అవేర్నెస్ 12 మార్క్స్కు ఉన్నాయి. అదే రకంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించినటువంటి 12 మార్క్స్. దీంతో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఆర్గనైజేషన్ 24 మార్క్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సబ్జెక్టు. తర్వాత టీచింగ్ మెథడాలజీ 12 మార్క్స్. చూసినట్టయితే ఇందులో మనకు ఇవన్నీ కలిపితే మనకు ఎన్ని మార్కులు అవుతాయండి అంటే 85 మార్క్స్ అవుతాయి. అంటే రిటర్న్గా 85 మార్కులకు ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందండి. మిగతా రిమైనింగ్ 15 మార్క్స్ అనేటువంటిది మనకు ఇంటర్వ్యూ అనేటువంటిది గతంలో తీసుకోవడం అనేటువంటిది జరిగింది. మరి ఈసారి ఇంటర్వ్యూ ఉంటుందా ఉండదా అనేటువంటిది మనం ఆలోచిస్తే దాదాపు ఉండకపోవచ్చు. 100 మార్క్స్కే మనకు క్వశ్చన్ పేపర్ అనేటువంటిది డిజైన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లో తీసివేయడం అనేటువంటి జరిగింది. అదే రకంగా గురుకులలో మనకు ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పారు, కానీ దాంట్లో కూడా తీసివేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి మోడల్ స్కూల్లో తప్పకుండా ఈసారి ప్రిన్సిపల్ పోస్టుల్లో ఇంటర్వ్యూ అనేటువంటిది 15 మార్క్స్ తీసివేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది 85 అనేటువంటిది, అదేవిధంగా 15 అనేటువంటిది ఇంటర్వ్యూకు సంబంధించినటువంటి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఉండేయండి. ఓకే, ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మెయిన్గా సిలబస్ చూడడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడండి, మనకు ప్రిన్సిపల్కు సంబంధించినటువంటి ఇందాక మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటి చూసాము. దాంట్లో ఉన్నటువంటి సిలబస్ అనేటువంటిది ఏంటిది, కాంటెంపరీ సోషల్, ఎకనామిక్, కల్చరల్ ఇష్యూస్, అదేవిధంగా ఫినాన్షియల్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి ఎస్ఏ రైటింగ్ అనేటువంటిది ఉండే. గతంలో ఉన్నటువంటి 2012 ఫిబ్రవరిలో వచ్చినటువంటి, ఫిబ్రవరి 24లో వచ్చినటువంటి నోటిఫికేషన్ల. అదే రకంగా ఇక్కడ పార్ట్ 2 ఆబ్జెక్టివ్ టైప్. ఓకే, చూడండి 60 మార్క్స్ ఉండేయండి. ఆ 60 మార్క్స్లో మనకు జనరల్ అవేర్నెస్ అనేటువంటిది 12 మార్క్స్ అనేటువంటిది ఉండేయండి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించినటువంటి 12 మార్క్స్. అదే రకంగా చైల్డ్ డెవలప్మెంట్ అంటే పర్స్పెక్టివ్ సిడిపి అంటే కామన్గా సిడిపిలో 12 మార్క్స్ ఉండే. డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అనేటువంటిది ఇక్కడ అందులో ఉన్నటువంటి డెవలప్మెంట్ కావచ్చు, గ్రోత్ కావచ్చు, మెచ్యురేషన్ కావచ్చు, కాన్సెప్ట్ అండ్ నేచర్ కావచ్చు, ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ కావచ్చు, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్ కావచ్చు, బయోలాజికల్, అదేవిధంగా సైకలాజికల్, ఇవన్నీ కూడా సబ్ టాపిక్స్, అంటే డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్. అదే రకంగా ఇక్కడ అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్లో కాన్సెప్ట్, నేచర్ ఆఫ్ లెర్నింగ్, ఇన్పుట్, ప్రాసెస్, అవుట్కమ్, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్. అదేవిధంగా పెడగాజికల్
కన్సర్న్స్ దాంట్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఇక్కడ కాన్సెప్ట్ అనేటువంటిది నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే మనకు ఉంటుంది. అదే రకంగా థర్డ్ వన్ చూడండి, ఇక్కడ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఆర్గనైజేషన్ 24 మార్క్స్. సిడిపి అనేటువంటిది ఇంపార్టెంట్. అదే రకంగా ఇక్కడ మాత్రం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఆర్గనైజేషన్ 24 మార్క్స్ అనేటువంటిది ఉంటాయి. దాంట్లో హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచర్ ఎంపవర్మెంట్, తర్వాత ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా, అదే రకంగా యాక్ట్స్, రైట్స్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, అదేవిధంగా స్కూల్ ఆర్గనైజేషన్కి సంబంధించింది. మెయిన్గా ఇవన్నీ టాపిక్స్ మనం చాలా డీప్గా చదవాలి. వీటికి 24 మార్క్స్ అనేటువంటిది మనకు కేటాయించడం అనేటువంటి జరిగింది. ఎవరైతే ప్రిన్సిపల్కు రాయాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో తప్పకుండా వీటిపై అంటే పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్లో ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మనకు అంత ప్లస్గా మారుతుంది. కాబట్టి ప్రిన్సిపల్కు సంబంధించినటువంటి దాంట్లో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది చాలా క్రూషియల్ రోల్ అనేటువంటిది మనకు ఉంటుందండి. అదే రకంగా ఇక్కడ చూసినట్లయితే టీచింగ్ మెథడాలజీ 12 మార్క్స్. ఇందులో కరికులం ఉంటుంది, అదేవిధంగా అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది, అదేవిధంగా థర్డ్ వన్ ప్లానింగ్, తర్వాత ఫోర్త్ వన్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ అండ్ రిసోర్సెస్, తర్వాత ఎవల్యూషన్. ఇవన్నీ కూడా మెథడాలజీకి సంబంధించింది. వీటికి సంబంధించినటువంటి బుక్స్ విషయానికి వస్తే మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో బీఈడికి సంబంధించింది, అదేవిధంగా డిఈడికి సంబంధించినటువంటి తెలుగు అకాడమీ బుక్స్ అనేటువంటిది, తెలుగు అకాడమీ ఏదైతే మనం మెథడాలజీ చదువుతామో అదే రకంగా మెథడాలజీకి సంబంధించింది బుక్ తీసుకోవాలి. అదే రకంగా దీంతో పాటు పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి బుక్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. మెయిన్గా వీటిపైన ఫోకస్డ్గా మనం చదివితేనే 100% మనము కొద్దిగా గెటాన్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈసారి మాత్రం మార్పులు చేర్పుల్లో 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఈ 100 మార్కులలో తప్పకుండా మనకు ఇంతకుముందు 15 మార్క్స్ ఇంటర్వ్యూ ఉండే, కానీ ఇంటర్వ్యూ అనేటువంటిది తీసేయడం అనేటువంటి జరగవచ్చు. 100 మార్క్స్ మన ఎగ్జామ్ అనేటువంటిది రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకు మోడల్ స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్కు సంబంధించినటువంటి పోస్టులకు ఉన్నటువంటి అర్హత, దానికి ఉన్నటువంటి చదవాల్సినటువంటి సిలబస్. సో ఈ రకంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేసి ఉంటారని, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీరైతే తప్పకుండా మన యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి గతంలో ఇంగ్లీష్ మీడియంలోనే ఉండే, ఈసారి కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మోడల్ స్కూల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించింది. కాబట్టి ఈ రకమైనటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీలైతే లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.